లాస్ట్ క్లాస్ హోమ్ క్లాస్ చూసాం. ప్రజెంట్ క్లాస్ ఇస్ డిజైన్. ఓకే, డిజైన్ క్లిక్ చేయగానే ఓకే డిజైన్ లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ థీమ్స్ అంటాం. ఓకే, థీమ్స్ లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రజెంట్ డిజైన్ అనే స్లైడ్లో ఉన్నాం. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ పవర్ పాయింట్ స్లైడ్, ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్. ఫస్ట్ స్లైడ్ లోపల పవర్ పాయింట్ అని ఉంది. సెకండ్ స్లైడ్ లోపల మెనూస్ ఇన్ పవర్ పాయింట్ ఉంది. థర్డ్ స్లైడ్లో డిజైన్ అని ఉంది. ఓకే, ఇది సెలెక్ట్ చేసాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పవర్ పాయింట్. ఓకే, పవర్ పాయింట్ లోపల థీమ్స్, మనకి థీమ్స్ వేరే ఏం కావాలి. ఓకే, థీమ్స్ ఇక్కడ చాలా రకాల థీమ్స్ ఉంటాయి. ఓకే, మనకు థీమ్ అనేది ఈ థీమ్ రావాలి. ఏ థీమ్ రావాలంటే ఆ థీమ్ పైన రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి అప్లై టు సెలెక్టర్ స్లైడ్ క్లిక్ చేయాలి. ఇక్కడ థీమ్ అనేది ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఈ థీమ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్కి ఈ థీమే ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా నాకు స్లైడ్ 1 వేరే థీమ్ ఉండాలి, స్లైడ్ 2 వేరే థీమ్ ఉండాలి, స్లైడ్ 3 వేరే. ఓకే, మనకు థీమ్స్ ఉండాలి. ఓకే, మనకు ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ పైన రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి అప్లై టు సెలెక్టర్ స్లైడ్ అనాలి. ఓకే, అప్పుడు అవుతుంది అది థీమ్ అనేది ఓన్లీ అదే థీమ్కి అప్లై అవుతుంది. ఇక్కడ 3 స్లైడ్స్ ఉన్నాయి. స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3. ఓకే, ఇక్కడ ఈ థీమ్ అప్లై చేయాలనుకున్నాం. జస్ట్ క్లిక్ చేయగానే ఈ థీమ్ అనేది అన్నిటికి అప్లై అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఈ థీమ్ అనేది ఏమవుతుంది, ఏ థీమ్ సెలెక్ట్ చేస్తే ఆ థీమ్ అనేది అన్ని స్లైడ్లకు ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా నాకు ఒక్కొక్క స్లైడ్ ఒక్కొక్క థీమ్ ఉండాలి. థీమ్ ఉండడానికి ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేయకుండా ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ పైన రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి అప్లై టు సెలెక్టర్ స్లైడ్ అనాలి. ఓకే, ఏ థీమ్ రావాలంటే ఆ థీమ్ పైన రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి అప్లై టు సెలెక్టర్ స్లైడ్. ఇట్లా సెలెక్టర్ స్లైడ్ ఇది సెలెక్ట్ చేసి ఇది ఒక థీమ్ అయింది. నెక్స్ట్ దీని ఒక థీమ్ చేంజ్ చేయాలనుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ థీమ్ రావాలి. రైట్ క్లిక్ చేసి అప్లై టు సెలెక్టర్ స్లైడ్. ఇక్కడ ఇది ఒక థీమ్. నెక్స్ట్ ఇక్కడ వేరే థీమ్ రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వేరే థీమ్ రావడానికి నెక్స్ట్ రైట్ క్లిక్ చేసాం. రైట్ క్లిక్ చేసి ఓకే అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్. ఓకే, డిజైన్ సబ్జెక్ట్ చేసి ఇక్కడ ఒక డిజైన్ ఉంది, ఇక్కడ ఒక డిజైన్ ఉంది, ఇక్కడ ఒక డిజైన్ ఉంది. వాటిని ఏమంటాం, డిజైన్స్ ఏమంటాం, ఇక్కడ థీమ్స్ అంటాం. ఓకే, మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ కావాలి. ఓకే, కలర్ చేంజ్ చేయడానికి ఈ కలర్ కాంబినేషన్ ఉంది కదా, కలర్ చేంజ్ చేయడానికి కలర్స్. ఓకే, జస్ట్ ఇక్కడ ఏ కలర్ రావాలి. ఓకే, జస్ట్ ఏ కలర్ అంటే ఆ కలర్. ఓకే, జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన కొద్దిగా చేంజ్ అయిపోతుంది. ఓకే, ఈ కలర్ ఉండాలి. ఓకే, ఈ కలర్ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏ కలర్ రావాలి. ఓకే, కలర్ అనేది జస్ట్ ఏ విధంగా అంటే ఆ విధంగా ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఓకే ఏ విధంగా అంటే ఆ విధంగా ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఫాంట్స్. ఓకే, ఫాంట్ అనేది ఏం రావాలి ఇక్కడ. ఓకే, క్యాలిబ్రీ. ఓకే, సంథింగ్ ఈ విధంగా ఫాంట్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ ఫాంట్ చేంజ్ చేయడానికి ఇక్కడ ఫాంట్కి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ బ్యాక్గ్రౌండ్ స్టైల్. బ్యాక్గ్రౌండ్ స్టైల్ చేంజ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ స్టైల్ లోపల ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్. ఆల్రెడీ ఇక్కడ బై డిఫాల్ట్ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాం. సాలిడ్ కలర్ ఏమైనా కావాలా. ఓకే, కలర్ ఏది కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మోర్ కలర్స్. ఓకే, మోర్ కలర్స్ అంటే స్టాండర్డ్ కలర్, కస్టమ్ కలర్లో డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలా కొన్ని గ్రేడియంట్ లోపల బై డిఫాల్ట్ ఓకే గ్రేడియన్స్ బై డిఫాల్ట్ కొన్ని కలర్స్ ఉన్నాయి. ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఏది కావాలంటే అది ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా పిక్చర్స్, దీనిలో బై డిఫాల్ట్ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. పిక్చర్స్ అన్నిటి ఏ విధంగా రావాలి. ఓకే, దీంట్లో పిక్చర్స్ లోపల జస్ట్ ఇది కావాలి. ఓకే, ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, నాకు ఇది కావాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ క్లోజ్ అన్న. నెక్స్ట్ ఇక్కడ స్లైడ్ తీసుకున్నా. నెక్స్ట్ వన్ ఇస్ బ్యాక్గ్రౌండ్ స్టైల్. బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత గ్రేడియంట్ లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రేడియన్స్. ఓకే, ఏది కరెక్ట్ సెట్ అవుతాయి అది సెట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఇస్ స్లైడ్ ఓరియంటేషన్. స్లైడ్ అనేది పోర్ట్రేట్ కావన్నా, స్లైడ్ అనేది ల్యాండ్స్కేప్ కావన్నా. ఓకే, మనం ప్రజెంటేషన్ బట్టి స్లైడ్ను పోర్ట్రేట్ చేసుకోవచ్చు, స్లైడ్ను ల్యాండ్స్కేప్ కూడా చేసుకోవచ్చు.